కొరకు, ప్రభు వాక్యం కొరకు, సువార్త వ్యాపకము కొరకు, సాక్ష్యం కొరకు చచ్చిపోవటానికి కూడా సిద్ధమే. ప్రారంభములోనే, తన మిషనరీ యాత్రలోనే తాను నేర్చుకున్న అనుభవం. అందుకే అంటాడు కదా 1:21 ఫిలిప్పీలో, బ్రతుకుట క్రీస్తే, చావు అయితే. ఇంకెవరైనా అన్నారా బైబిల్లో? మీకు తెలిసి, మీకు గుర్తుంటే? నాకైతే గుర్తులేదు. బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం. నేను క్రీస్తుని ఎరుగు జ్ఞానము నిమిత్తం నాకు ఏవేవి లాభంగా ఉన్నాయో వాటన్నిటినీ నష్టపరుచుకున్నాను, పెంటతో సమానం చేసుకున్నాను. నేను బంధించబడుటకు మాత్రమే కాదు, నేను చనిపోవుటకు కూడా సిద్ధం. తన అనుభవ సాక్ష్యం యొక్క విధానం ఇక్కడ మనము గమనిస్తూ ఉంటున్నాం. తన ప్రాణాన్ని సహా ద్వేషించకపోతే వాడు నాకు శిష్యుడు కానేరడు. బ్రతికితే ఎంతకాలం బ్రతుకుతాం? తప్పించుకొని ఎన్నిసార్లు, ఎంతకాలం బ్రతుకుతాం? ఒకవేళ ఇక్కడ ఎస్కేప్ అయితే మరొక చోట పట్టబడతాం, అంతే. బ్రతుకుట క్రీస్తే. నా చావు మూలముగానైనా సరే, నా బ్రతుకు మూలముగానైనా సరే, క్రీస్తు నా ద్వారా నా శరీరమందు ఘనపరచబడాలి. ఉందా అలాంటి త్యాగం మనలో? క్రీస్తు మన ద్వారా ఘనపరచబడాలన్న పౌరుషం, రోషం ఉందా? క్రీస్తు కొరకు చనిపోవటానికి కూడా సిద్ధమే, బంధించబడటానికి సిద్ధమే. ఉందా? మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం రండి, 16వ వచనం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఓసారి ఊరికి అట్లా చూద్దాం. దొరికిందా? మనం ఒకరినొకడు ప్రేమింపవాలని అనున్నది మొదట నుండి మీరు వినిన వర్తమానమే కదా. మనము మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. బ్రదర్ భయపడొద్దు, రైట్? ఓకే. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్దులమై ఉన్నాము. ఈ వచనం మనందరికి తెలుసు కదా. యోహాను 3:16 తెలుసో తెలీదా? యోహాను సువార్త 3:16 తెలుసు. అదన్నా చెప్పండి. తెలుసు, తెలియదు, ఏదో ఒకటి చెప్పండి సార్. తెలుసు. ఏమని తెలుసు? పందిరి లేచిపోవాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. బనగాని పల్లెల్లో చెప్తున్నారు, ఎవరు స్వరం వినపట్ల. పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నశింపగా నిత్య జీవం పొందినట్లు. యోహాను సువార్త 3:16 తెలుసు, కానీ మొదటి యోహాను పత్రిక 3:16 తెలుసా? సైలెంట్గా ఉన్నారేంటి? అది 1 వే, ఇది 2 వే. అందుకు మనకు తెలియదు. అది 1 వే మీన్స్ ఆయన త్యాగం అంతే, ఆయన మరణం, ఆయన ఇచ్చిన నిత్య జీవం, ఆయన ప్రేమించిన ప్రేమ. యోహాను పత్రిక 3:16లో ఆయన ప్రేమించాడు, త్యాగం చేశాడు, ఇదంతా మోడల్, మాదిరి చూపాడు. దాన్ని నువ్వు అట్లనే చేయమని మనకు అభ్యాసం నేర్పుతున్నాడు. మనము కూడా చెప్పాలి, సహోదరుల కొరకు
సహోదరుల నిమిత్తము మన ప్రాణములను చెప్పండి, నిజమా? పలికారుగా ఇప్పుడు, పలకండి చూద్దాం. మనము కూడా, చెప్పండి నాతోటి, నాకు వినపడేంత వరకు అడుగుతాను. మనము కూడా సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టడానికి బద్ధులమై ఉన్నాం. సంఘం కోసం ప్రాణం పెట్టలేం మనం. సంఘం కోసం ప్రాణం పెట్టిన వాడు ఉన్నాడు. ఆల్రెడీ ఇట్స్ ఫినిష్డ్. తోటి సహోదరులను సంఘముల అంగముగా అమర్చాడు. వారి కొరకు ప్రాణం పెడుతున్నామా? వారిని ప్రేమిస్తున్నామా? వారిని పలకరిస్తున్నామా? వారిని పరామర్శిస్తున్నామా? మనము కూడా సహోదరమైన మనము కూడా కంటికి కనబడే సహోదరుని ప్రేమించని వాడు కనబడని దేవుని ఎలా ప్రేమిస్తావు? కొంతమంది వందనాలు చెప్పుకోవటంలో కూడా మొహమాటమే కదా. ఎందుకని? వీళ్ళకి నేను చెప్పను, వాళ్ళకి నేను చెప్పను, ముందే నిర్ణయించుకొని రావటం. మనము కూడా వందనాలు చెప్పలేనివాడి ప్రాణం ఎలా పెడతావు? తిమోతి మొదటి మెట్టు ఏంటి? అరే వెరీ గుడ్, ఎండలో కూడా నేర్చుకున్నారు మీరు. శిష్యుడుగో, నేర్చుకునేవాడు. శిష్యుడుగా ఉండాలనంటే తండ్రి కంటే, తల్లి కంటే, భార్య కంటే, అన్నదమ్ముల కంటే, అక్క చెల్లెళ్ళ కంటే ఆయన ఎక్కువగా ప్రేమించి చివరికి ప్రాణాలైనా పెట్టడానికి త్యాగం చేసిన వాడే ఆయనకు శిష్యుడు. నువ్వు నేను శిష్యుడుగా ఉండాలేనంటే ఈ లక్షణాలు మనకు ఉండాలి. శిష్యుడైన తిమోతి పౌలు గారిని వెంబడిస్తున్నాడు మిషనరీ యాత్రలో. అప్పటికే లుస్త్రాలో, ఇకోనియాలో, దెర్బేలో పౌలు గారికి శ్రమలు వచ్చాయా లేదా? చచ్చాడని చెప్పి ఈడ్చి ఊరు వెలుపట పడేశారు. చాలా దెబ్బలు కొట్టారా 16వ అధ్యాయంలో, చెరసాల్లో వేశారా 16వ అధ్యాయంలో. ఇవన్నీ చూసిన వాడై పౌలుని వెంబడించాడు. అంటే వాస్తవంగా ఏమి మనసుకు రావాలి? ఈయన నన్ను పిలుస్తున్నాడు, ఈయనను నేను వెంబడించాలి, ఈయనకు కలిగినదే రేపు నాకు కూడా కలుగుద్ది అన్న కొంచెం సందేహం రావాలా లేదా? చెప్పరేంటండి, వచ్చుద్ది. మొన్న మేము హాస్పిటల్ మినిస్ట్రీకి వెళ్ళాం చెన్నైలో. ఒక 20-22 మంది వెళ్ళాం. లోపలికి వెళ్ళలేదు, ఇంకా బయట ఉన్న వాళ్ళకు పత్రికలు ఇస్తున్నాం అంతే. ఒకడు వీడియో తీస్తున్నాడు సెల్ ఫోన్లో, ఇంకొకడు వచ్చాడు, ఎవరికో ఫోన్ చేశారు, అందరూ బైక్ మీద వచ్చేసారు. నన్ను ఇంకొక 2 సహోదరులు పట్టుకున్నారు. ఆ 2 వదిలిపెట్టారు, నన్ను పట్టుకొని వీడే వీళ్ళందరికీ నాయకుడు అన్నారండి. నాకు అసలు అన్యం పుణ్యం తెలియదు, అప్పుడే వెళ్ళాను. ఒక్కళ్ళు కూడా పత్రిక పంచలేదండి నేను. జస్ట్ అప్పుడే వాళ్ళ ఎంటర్ అయ్యా అంతే. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు, నిలబెట్టారు. ఏం చేస్తున్నావు అన్నారు. నేనేం చేశాను అన్నాను. మత ప్రాపగండం చేస్తున్నావు నువ్వు అన్నాడు. నీకు ఒక టీం ఉంది, నువ్వెవరు అన్నాడు. నేను దేవుని సేవకుని అని చెప్పాను. ఎవరు నీకు రైట్స్ ఇచ్చారన్నారు. వాడు ఇన్ని అడుగుతుంటే చెప్పాలి కదా, రైట్స్ ఎవరు ఇచ్చారండి మనకు? అరే చెప్పరండి సార్, రైట్స్ ఎవరు ఇచ్చింది? మనకు ఎవరు రైట్స్ ఇచ్చింది? ఏ మినిస్టర్ ఇచ్చాడు? మీరు సర్వలోకమునకు వెళ్ళి చెప్పండి సార్, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని ఎవరు చెప్పింది ఆజ్ఞ? యేసు ప్రాణం పెట్టిన వాడు చెప్పాడు. ఇదే మాట చెప్పాం. యేసు ప్రభు రైట్స్ ఇచ్చాడండి, ఎవడేలా మాకన్నాను. నువ్వెవరివి అన్నాడు. నేను దేవుని సేవకుని అన్నాను. ఇంత రాంగుగా మాట్లాడుతున్నావు అన్నాడు.
రాంగ్ కాదు సార్, రైట్గా మాట్లాడుతున్నాను. నీకు కూడా చెప్తాను, యేసు ప్రభు నమ్ముకుంటే పరలోకం, లేకపోతే నరకంలో పడి కాలుతావు అన్నాను. పెద్దగా చెప్పాను. చంపితే చంపుతావు అంతే. పోలీస్ స్టేషన్లో 9 మంది ఎస్ఐలు ఉన్నారు. ఒక 5 నిమిషాల్లో అయిపోతాను నేను, ఏం ప్రాబ్లం లేదు. మీరందరూ నరకానికి వెళ్ళిపోతారు. ఒక మాట అంటున్నాడు మళ్ళా, నువ్వు దేంట్లో ఉన్నావు అన్నావు. నాకు కూడా హ్యూమన్ రైట్స్ తెలుసు. నువ్వు ఇక్కడ ఏం చేస్తావో చేసుకో, చూసుకునే దగ్గర చూసుకుంటాను నిన్ను అన్నాను. 9 మంది ఇన్స్పెక్టర్ల దగ్గర నువ్వు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావు, నువ్వు ఎవరో నాకు చెప్పు అంటున్నాడు. నేను చెప్తున్నాను కదా, ఐఎమ్ సర్వెంట్ ఆఫ్ ద గాడ్. ఇంకేం చెప్పాలి నీకు? ఒక తెల్ల పేపర్ ఇచ్చి ఒక కానిస్టేబుల్ పిలిచి వీని చేత ఒక రిటర్న్లో కాపీ రాపించుకో, ఇంకా ఎక్కడ ఎప్పుడు కూడా ఇట్లా మత ప్రాపగండ చేయను అని ఒక రాపించుకొని వదిలేసే అన్నారు. నేను చెప్పా, పేపర్ చేతికి రాకముందే చెప్పాను, నేనుగా రాయనని చెప్పాను. నేను రాయనంటే రాయను. రాపించుకోమని నీకెవడు రైట్స్ ఇచ్చాడు? నువ్వు నన్ను అడిగావు కదా, చెప్పమని నీకెవడు రైట్స్ ఇచ్చాడు? నువ్వు చెప్పకూడదని రాపించుకోమని నీకెవడు రైట్స్ ఇచ్చాడు? దండం పెట్టి బయటికి పంపించాడు. దేవుని సన్నిధానంలో నిలబడి చెప్తున్నాను, పరిశుద్ధ గ్రంథం చేతబట్టుకొని చెప్తున్నాను. ప్రాణమును సహా ద్వేషించకపోతే వాడు నా శిష్యుడు కాదు. ఎందుకు అంతకంటే ఎందుకు మనం నమ్ముకోవటం? దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని ఎందుకు చెప్పటం? ప్రేమిస్తున్నాడని చెప్పటం కాదు, ఆ ప్రేమించిన ప్రభు కొరకే ప్రాణం పెట్టడానికైనా సిద్ధంగా ఉంటే రా. మరి చూద్దాం. శిష్యుడైన తిమోతి, శిష్యుడుగా ఉండాలనంటే ప్రభు కంటే దేన్ని కూడా నువ్వు ప్రేమించితే ఆయనకు శిష్యుడుగా ఉండ నేరు. ఏం ప్రేమిస్తున్నావు? ఎవరు మెప్పు కోరుతున్నావు? మనుషులు మెప్పు కోరుతున్నావా? దేవుని మెప్పు కోరుతున్నావా? ఈ మధ్యాహ్న సమయంలో మనం ఆలకించవలసిన విషయం, నాకు ఇవ్వబడిన సమయం దాదాపు అయిపోయింది. స్పీకర్ గారు వస్తే నేను వచ్చి కూర్చుంటాను. మనం చదివాం, వచ్చేంతవరకు చెప్తాను. అంటే నాకు అడ్వాంటేజేగా. చూడండి, లూకా సువార్తలోనికి రండి. మనం చదివిన లేఖన భాగంలోనే మొదటిగా చదివామే 14వ అధ్యాయం 26వ వచనం. నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. 15వ వచనం అండి. బైబిల్ ఉన్న వాళ్ళు తెరవండి, భయపడకుండా తెరవండి. రైట్. కాగా ఎవడైనా క్రీస్తునందు 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 15 జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెనని నిశ్చయించుకొనుచున్నాము. హలో, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక ఎవరి కొరకు? నేను అడుగుతాను, మీరందరూ జీవించున్నారా? అరే, జీవించే వాళ్ళందరూ చేయొద్దండి. ఓ, ఇంతమంది జీవం గల వాళ్ళు ఉన్నారు ఇక్కడ. జీవించేవారు ఎవరి కొరకు బ్రతుకుతున్నారు మీరు? బైబిల్ ఏం చెప్తుంది? జీవించువారు ఇక మీదట ఇంతవరకు ఎట్లయినా బ్రతికండి, ఇక మీదట అంటే ఇప్పటి నుండి తమ కొరకు కాక
ఎవరి కొరకు కాక, హలో లిజన్ టు మీ, తమ కొరకు కాక అంటే మీ కొరకు కాదు. ఎవరి కొరకు జీవించాలి? ఆడున్నది చెప్పండి, చదివి చెప్పండి. తమ కొరకు మృతి నొంది తిరిగి లేచిన వాని కొరకు. అంటే ఎవరి కొరకు? ఎవరు మృతి నొంది తిరిగి లేచింది ప్రపంచంలో? యేసు ప్రభువే. ఎవరి కొరకు జీవించాలంట? ఆయన కొరకే. పౌలు గారు మీరు ఈ మాట చెప్పారే, మీ అనుభవం ఏంటి? మీ అనుభవం ఏంటి పౌలు గారు? గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. ఎవరి కొరకు జీవిస్తున్నాడంట? ఎవరి కొరకు జీవిస్తున్నాడు? నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని అందలి విశ్వాసం వలన. నన్ను ప్రేమించిన నా ప్రభు కొరకు నేను బ్రతుకుతున్నా. బ్రతికేది నేను కాదు. అందుకే అన్నాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమని. బ్రతికితే క్రీస్తు కొరకే, అంతే. బ్రతుకుతున్నామా? త్యాగం చేస్తున్నామా? ఆయన వారముగా ఉన్నామా? ఆయన కొరకు జీవిస్తున్నామా? ఏం ప్రేమిస్తున్నావు? ఒకసారి అబ్రహామును దేవుడు అడిగాడు, నీవు ప్రేమించుచున్న నీ కుమారుడు, నీకు ఒక్కడయున్న నీ కుమారుడు, ఆ కుమారుని నాకేం చేయమన్నాడు? బలి ఇవ్వమన్నాడు. వెరీ గుడ్. ఏ బలి ఇవ్వమన్నాడు? దహన బలి. నాకంటే ఎక్కువగా నువ్వు దేనిని ప్రేమిస్తున్నావో దాన్ని ఏం చేయి? బలి ఇచ్చేసేయి. ప్రభు కంటే ఎక్కువగా ఏమన్నా ప్రేమిస్తున్నామా? ప్రభు కంటే ప్రాధాన్యత మరి దేనికైనా ఇస్తున్నామా? అది ప్రభుకి ఇష్టం లేనిది. దాన్ని బలి ఇవ్వాల్సిందే. తిమోతి యొక్క అభివృద్ధిలో మొదటి స్థానం శిష్యుడైన తిమోతి. సమస్తమును ప్రాణాన్ని కూడా ద్వేషించకపోతే ఆడు నా శిష్యుడు కానేరడు. ద్వేషించే అనుభవం మనకుందా? ప్రాణాన్నైనా ద్వేషించాలి ప్రభు కొరకే. అలా మనం ద్వేషించుదాం, ప్రభు కొరకే సాక్షిగా నిలుద్దాం, ప్రాణం పెట్టడానికైనా సిద్ధపడదాం. శిష్యత్వములో ఇంకా మనం నేర్చుకుందాం. అట్టి కృప రాబో దినాల్లో పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. యేసు ప్రభువా, మీ దయగల నామాన్ని బట్టి మీకు స్తోత్రములు. తిమోతిలో ఉన్న మొదటి అనుభవం, శిష్యుడు నేర్చుకునేవాడు, వెంబడించేవాడు. ప్రభువా, శిష్యునిగా ఉండాలనంటే ఈ లోకంలో మేము ఏది ప్రేమించకూడదు, సమస్తమును విడిచిపెట్టి ద్వేషించి మిమ్మల్నే ప్రేమించాలి.